నన్ను క్షమించు. సారీ చిన్నాట. థ్యాంక్ యూ. ఈ టైంలో సీటింగ్ లేకుండా స్టాండింగ్ చేస్తాడేంటి? ఏమబ్బా ఏంటి బాల్కనీలో ఏం చేస్తున్నావు? ఈరోజు మంచి ఫీలింగ్ లో ఉన్నాను రా. నేను అదే ఫీలింగ్ లో ఉన్నాను. పోనీ తర్వాత పొమ్మని చెప్పు. ఇదిగో ఆ అమ్మాయి ఏదో కథ రాస్తుందంట. ఆ కథ పేరు కూడా బేస్మెంట్ లో 2 వీలర్. ఏంటి? బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. అదే ఓ. ఆ కథకి క్లైమాక్స్ రాలేదంట, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. ఏం కథ? ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఆ అబ్బాయికి అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందట. ఎప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలు నచ్చాలా? అదే కదా రూల్. ఈ అమ్మాయిలకి అబ్బాయిలు నచ్చరా? అయ్యో. అబ్బాయి ఒకసారి పూర్తిగా విను. ఓకే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అమ్మాయి అబ్బాయి వెంట పడింది. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కదా? పూర్తిగా వినబ్బా. అమ్మాయి కొంచెం తప్పుగా అనుకుంది, ఇప్పుడు దగ్గర అవుదాం అనుకుంటుంది. ఇది బ్లాక్ బస్టర్. అబ్బాయి ఓకే అంటే లవ్ సక్సెస్ హ్యాపీ ఎండింగ్. అబ్బాయి ఏమంటాడో తెలియట్లేదు. అబ్బాయి ఏమంటాడు? దీనికి నువ్వైతే ఏం చెప్తావు? నన్ను ఎవరు అడుగుతారు? అడిగితే ఓకే చెప్తాను. నువ్వు ఎండిపోయి ఉన్నావు అలాగే చెప్తావు, కానీ ఆ అబ్బాయి అలా చెప్పడు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఈగో ఈజిప్ట్ దాకా ఉంది. నో, ఇతనితో పని అవుతుంది కానీ ఇదిగో అమ్మాయి, ఆ అబ్బాయి నేనే అనుకుని నన్నే ఊహించుకుని నాతో చెప్తావా? హే, లవర్స్ మధ్యలో మాత్రం బొండు మల్లె చెండు తెచ్చా, బోగా పుర్రం సెంటు తెచ్చా, తన తన తన్నే నన్నే తన్నే నన్నే. ఏమండి లోపల ఉన్నారా? జరిగాక దాచడం నాకు ఇష్టం లేదు. వాడికి 6 నెలలుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఈసారికి వాడిని కాపాడగలిగాం, కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. నేను విజయ్ని ఎయిర్పోర్ట్లో కలిసి వాడితో మీ నాన్నకి ఇలా ఉందని చెప్పినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అన్నీ వదిలేసి వెంటనే వచ్చేశాడు. వాడు మీ అందరూ అనుకుంటున్నట్టు పవర్ కోసమో పొజిషన్ కోసమో తిరిగి రాలేదు. వాడు నాన్నకి ప్రశాంతమైన చావునివ్వడానికి వచ్చాడు. నువ్వు తిరిగి ఇంటికి వచ్చింది అమ్మ కోసం కాదు, నాన్న కోసం. నువ్వు ఎప్పుడూ అంటుండేవాడివి కదా, భరించి ఉండడం కన్నా వదిలేసి వెళ్ళిపోదామని. మరి ఎలారా ఇంత బాధని భరించా? అజయ్ కాల్ చేసి రమ్మని చెప్పు. వాడు రాడమ్మా. నాన్నకి ఇలా అయిందని చెప్పు. చెప్పానమ్మా, ఏమైనా సరే రానని చెప్పాడు. When two forces come together,
దే బికమ్ మోర్ స్ట్రాంగర్. ఈ రోజు నేను, అజయ్, రాజేంద్ర ఇద్దరం కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాం. అది అనౌన్స్ చేయడానికి ఈ గెట్ టుగెదర్. వెళ్దాంరా. నిన్నేరా రా. ఎక్కడికి? అక్కడ ఆయన హాస్పిటల్లో ఉన్నారు, నిన్నే చూడాలంటున్నారు రా. వదలరా. ఆయన హాస్పిటల్లో ఉన్నాడని తెలుసు, చచ్చిపోతాడని తెలుసు. ఇలా చూడు, ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీకేం కావాలన్నా సరే మేమిస్తాం. రే రే రే, నువ్వెవడ్రా? అసలు నాకేం కావాలో ఇవ్వడానికి? ఆ? నాకేం కావాలో అది నేనే తీసుకుంటాను. అది నువ్వు కూడా చూస్తావు. ఆయన చచ్చిపోతున్నారన్నా కాదు, ఆయన కట్టె కాలిపోతున్నా కూడా నేను రాను. ఇదెళ్ళి చెప్పరా. మేం చేసిన తప్పేంట్రా? మీ నాన్నకి ఇలా ఉన్నారా అన్నాడు. పిల్లల ద్వేషాన్ని భరించే శక్తి ఏ అమ్మా నాన్నకి ఉండదురా. రే, నువ్వు మీ నాన్న కోసం ఇంత చేశావు, ఇప్పుడు అమ్మ కోసం ఒకే ఒకటి చేయరా. వాణ్ణి తీసుకురారా. We have come a full circle, Mr. Gautam. ఆ రోజు ఆ డీల్ నా చేయి జారిపోయింది. ఈ రోజు మళ్ళీ కలుసుకున్నాం. సో ఆలోచించుకోండి, మీ డబ్బు గెలిచే గుర్రం మీద పెడతారా లేదా చచ్చే గుర్రం మీద పెడతారా? ఆ $3 బిలియన్ డీల్ కోసం నేను జేపీ స్టార్ట్ చేయబోయే కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. మీ ప్రపోజల్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ నేను ఆల్రెడీ ఆ కంపెనీతో డీల్ సైన్ చేశాను. ఇప్పుడు బయటకు వస్తే చాలా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. అలాంటివేం రావు. నేను ఇంకా ఆ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ గానే ఉన్నాను. ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు క్యాన్సిల్ ద డీల్. ఇది దానికి సంబంధించిన ఎన్ఓసి. లుక్స్ గుడ్. మనం ఈ డీల్ని సైన్ చేద్దాం. రేయ్, రా ఇంటికి వెళ్దాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పిలుస్తూనే ఉంటారా? సిగ్గులేదా? రేయ్, నీలాగా నేను ఎమోషనల్ ఫోన్లీ కాదురా. నాకే ఫ్యామిలీ వద్దు. పోరా. రేయ్, నేను అలాగే అనుకున్నాను రా, కానీ ఇప్పుడు అర్థమైంది. ఒక కుటుంబం అంటే ప్రేమ, ఆప్యాయత, బంధం ఇవన్నీ రా. మాట్లాడుతున్నాను కదా. నువ్వు మాట్లాడు. రే, మనందరం కలిసి ఉండేవాళ్ళం కదా, అలాగే ఉందాంరా. రేయ్, రానని చెప్పాను కదా. పో. నేను ముందే చెప్పాను కదా, ఎందుకు ఆడితో ఫ్యామిలీ రిలేషన్స్ అంటూ ఆరారేస్తావు? ఆడికి ఎమోషనే లేదు. నువ్వు జరిగి వీడిని నేను డీల్ చేస్తా. ఇప్పుడేంట్రా, నువ్వు రావు కదా? ఎప్పటికీ రాను. అయితే నీకు మాకు కట్టీఫ్. పో, బయటికి పో. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నామంటే అడ్డుగా పొలిసిన పిల్లి పులి ముందుకొచ్చి అరబిక్కుతాడిందంట. ఆ పులి పంజాయతీ కొడితే పిల్లి పులిహోరైందంట. అర్థం కాలేదు కదా? యాజ్ ఎ చైర్మన్ ఐఎమ్ టర్మినేటింగ్ యూ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నీకు ఫ్యామిలీ అక్కర్లేదంటే ఫ్యామిలీకి నువ్వు అక్కర్లేదబ్బా. సార్ గౌతమ్ సార్, ఇప్పటి నుంచి వీడికి కంపెనీకి గౌతమ్ సార్, నేను చెప్పేది వినండి సార్. వాడు ఏదేదో వాగుతున్నాడు సార్. లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను సార్. సార్, బట్ నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాను అనుకోకండి సార్. కానీ నేను లైట్ గా అదే చేశాను సార్. సార్, మనసులో ఏం పెట్టుకోకండి సార్. నేను చెప్పేది వినండి సార్. ప్లీజ్ సార్. వెళ్ళిపోయారు. చూసావా, ఎమోషన్ కదా అది. ఎమోషన్ ఉందిరా. అయ్యో, అగ్రెషన్, కోపం, ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయిరా.
ఓ అంటే అన్నీ ఉన్నాయి కానీ మన మీదే చూపించట్లేదు సార్. రేయ్, నిన్ను చంపేస్తాను రా. వీడు అటాక్ చేసే అన్న, అట్రాక్ట్ చేసే అన్న, అద్భుతమైన అన్న, అందమైన అన్న, వీడు అసాధ్యమైన అన్న, అనూహ్యమైన అన్న, వీడు అపూర్వమైన అన్న, అసామాన్య అన్న, పొర్రపిచ్చన్న. ఇప్పుడు అర్థమైందా ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో? ఆయన నిన్ను వద్దన్నారు, మేము నిన్ను వద్దన్నాం. సరేగానే ఇంకా ఎవరున్నారు నిన్ను రిజెక్ట్ చేయడానికి? జేపీ సార్. జేపీ సార్ ఉన్నారు. ఏదైనా చెప్పండి జేపీ సార్. అందరిని రెచ్చగొట్టి గేమ్ ఆడుతున్నావా? నేను గేమ్ ఆడతాను, చూస్తావా? ఆడండి సార్, మే దేకుంగా. రేయ్, వీళ్ళ నవ్వులు పూర్తిగా ఆగిపోవాలన్నా, మీ నాన్నకి నొప్పి తెలియాలన్నా ఒకే ఒక దారుంది. నీ మొత్తం షేర్లన్నీ నా పేరు మీద రాసి చూపిస్తా. చిన్నప్పుడు మేము చాక్లెట్ అడిగితేనే ఇవ్వలేదు, 3,000 కోట్ల షేర్లు అడిగితే ఇచ్చేస్తాడా? ఎందుకు డూడ్ అలా చూస్తున్నారు? కావాలంటే మీరు అడిగి చూడండి. ఇవ్వడం కుదరదు. నేను చెప్పాను కదా సార్, ఆడు మిడిల్ బ్రదర్, సెల్ఫిష్ బ్రదర్ సార్. అడిగింది ఇవ్వడు. రేయ్, సార్, ఒక క్లాప్ మూమెంట్, విజిల్ మూమెంట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది చాలా వీక్ గా ఉంది.